హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలు మనం దాదాపు వారం రోజుల నుంచి ఫాలో అవుతూనే ఉన్నాం. ఇంట్లో ముఖ్యంగా చిన్న కొడుకు మంచు మనోజ్ తోటి విష్ణు మోహన్ బాబు విభేదిస్తూ ఉండడంతో వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అవి ఎక్కడి వరకు వెళ్ళాయంటే కేసుల వరకు కూడా వెళ్ళాయి. ఇప్పటికే వాళ్ళపైన మంచు మోహన్ బాబు పైన కేసు నమోదైంది. మంచు మోహన్ బాబు పైన వాళ్ళ చిన్న కుమారుడు మంచు మనోజ్ కేసు పెట్టాడు. అట్ ది సేమ్ టైం మంచు మనోజ్ పైన మోహన్ బాబు వాళ్ళు కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో మనం తెలుసు, ఒకరినొకరు విభేదాలు తీసుకుంటూ బౌన్సర్లను ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఒకరినొకరు పోట్లాడుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనించాం. వీటిపైన పోలీసులు జోక్యం చేసుకోవడం, పోలీసులు జోక్యం చేసుకొని ఇటువంటి విభేదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనేసి ఇప్పటికే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళను అంటే బౌండోవర్ లాగా వాళ్ళను ఇప్పటికే నిర్బంధం విధించారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా వాళ్ళలో ఏమాత్రం మార్పు బౌన్సర్లను ఇంటి నుంచి పంపించిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తాజాగా మంచు మనోజ్ మరొక వీడియో విడుదల చేశాడు. వాళ్ళన్న విష్ణు తన నివాసానికి సంబంధించినటువంటి జనరేటర్లో పంచదార పోసి తనకు ఇబ్బందులు కలిగించాడనేసి ఒక వీడియోని బయటకు పెట్టాడు. అంటే ఈ ఘటన తర్వాత కూడా, అంటే కేసుల వరకు వెళ్ళి ఇద్దరి మధ్య పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నం జరిగిన తర్వాత కూడా గొడవలు అలాగే కంటిన్యూ అవుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే మంచు మనోజ్ చేసినటువంటి ఆరోపణలపైన ఇంతకాలం ఎప్పుడూ నోరు మెదపనటువంటి మంచు మోహన్ బాబు భార్య మంచు నిర్మల తొలిసారి స్పందించారు. ఆవిడ ఒక లెటర్ని పోలీసులకు రాశారు. ఆ లెటర్ సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఈ గొడవలకు సంబంధించి తొలిసారి ఆవిడ బయటకు వచ్చినట్లు అర్థమవుతుంది. ఆవిడ పహాడి షరీఫ్ పోలీసులకు ఒక లేఖ రాశారు. దీని ప్రకారం మనం చూసినట్లయితే డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన మంచు విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్లు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది అని ఆవిడ వెల్లడించారు. అంటే ఈ వ్యవహారంలో ఆమె ఒక విధంగా చెప్పినట్లయితే మంచు విష్ణు సైడ్ తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే మంచు మనోజు తనకు ఇబ్బందికర పరిస్థితులు కలిగిస్తున్నాడు తన అన్న అనేసి కంప్లైంట్ ఇచ్చారు. దానికి మంచు మోహన్ బాబు భార్య నిర్మల జోక్యం చేసుకొని ఈ లెటర్ని రాసినట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాక ఇక్కడ కొన్ని విషయాలను కూడా ఆవిడ ప్రస్తావించారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు మరియు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణు కూడా అంతే హక్కు ఉన్నది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయుచున్న వాళ్ళంతా కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్ళంతటా వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఏమాత్రం లేదు. విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదని మీకు తెలియజేస్తున్నాను అని మంచు మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి పోలీసులకు లెటర్ రాశారు. అంటే ఈ వ్యవహారం మొత్తంలో ఆవిడ కూడా ఖచ్చితంగా మంచు విష్ణు సైడ్ తీసుకుంది, మంచు మనోజ్తే తప్పు అన్నట్లు ఆవిడ ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మరి ఈ గొడవలో ఇప్పటికే కుటుంబం మొత్తం అంటే మంచు మనోజ్ను బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి ఫ్యామిలీలో మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇదమిద్దంగా ఖచ్చితంగా ఏ విషయంలో వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ బట్ ఫ్యామిలీలో మంచు మనోజ్ ఒక సైడు, మిగిలిన ఫ్యామిలీ అంతా ఒక సైడు ఉంది అనేటువంటిది ఈ వ్యవహారంతో మనకు అర్థమవుతుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో, కేసుల్లో, కోర్టుల్లో నమోదై ఉంది కాబట్టి ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా మనం దీనికి ఎటువంటి ముగింపు లభిస్తుందనేది మనము ఎప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది.